గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గులాబీ దళపతి బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం. జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తిన కేసీఆర్ రోడ్ షోలు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడెందుకు ఆగమైంది? ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్న గులాబీ దళపతి. ఊసరవెల్లి రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తాడు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెట్టాలని కేటీఆర్ పిలుపు. 3 చోట్ల రేవంత్కు ముచ్చెమటలు. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో అగ్ని పరీక్ష. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు, నష్టపోయిన రైతులకు ఓదార్పు లేదు. కాంగ్రెస్ సర్కారు ద్రోహంపై అన్నదాతల ఆగ్రహం. నర్సాపూర్ గర్జించింది. పటాన్చెరు జన ప్రభంజనమైంది. దొండిగల్ గులాబీ పూల వనమైంది. 1 కాదు 2 కాదు, ఏకంగా ఒకే రోజు 3 రోడ్ షోలు, ఒక దానిని మించి మరొకటి విజయవంతం. ఉప్పొంగిన జనాభిమానం. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. జననేత రాకను చూసి ప్రజలు పులకించిపోయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభంజనం అన్నట్టుగా సాగుతున్నది. రాష్ట్రంలో కేసీఆర్ రోడ్ షోలకు హాజరవుతున్న జనాన్ని చూసి 2 జాతీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్, పటాన్చెరు, మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని దుండిగల్లో నిర్వహించిన రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. గజ్వేల్ మీదుగా నర్సాపూర్కు చేరుకున్నారు. మార్గమధ్యంలో గజ్వేల్, తూప్రాం, శివంపేటలో జననేతను చూసేందుకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా కేసీఆర్ కాసేపు బస్సును ఆపి వారికి అభివాదం చేసి ముందుకు సాగారు. సాయంత్రం 7 గంటలకు నర్సాపూర్ చేరుకున్నారు. కిక్కిరిసిన జనసందోహం మధ్య రోడ్ షో మొదలై అంబేద్కర్ సర్కిల్కు చేరుకున్నది. జననేతను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వేలాది సంఖ్యలో ప్రజలు చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ వైపు, మెదక్ వైపు, తూప్రాన్ వైపు, పటాన్చెరు వైపు వెళ్లే రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని దుండిగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగింది. కేసీఆర్ షెడ్యూల్లో లేనప్పటికీ తక్కువ సమయంలోనే అభిమాన నేత కేసీఆర్ స్పీచ్ ను వినేందుకు దుండిగల్కు వేలాది మంది జనం తరలివచ్చారు. జననేత రాకను చూసి ప్రజలు పులకించిపోయారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో కేసీఆర్ కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. కేసీఆర్ బస్సుపై పూలవాన కురిపించారు. ప్రజలు రోడ్డు మీదికి వచ్చి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ స్వాగతం పలికారు. దుండిగల్ నుంచి అనంతరం బస్సు యాత్ర పటాన్చెరు చేరుకున్నది. కేసీఆర్ బస్సు అంబేద్కర్ సర్కిల్ కు చేరుకోగానే జనసందోహం ఉరుకలెత్తి జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. 3 చోట్ల అంతులేని ప్రజాభిమానం కనిపించగా కేసీఆర్ అలుపు లేకుండా రెట్టించిన ఉత్సాహంతో బస్సు యాత్ర, రోడ్ షోల్లో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగంలో వేసిన పంచులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నామని రాహుల్ గాంధీ అంటున్నారు. వచ్చిందాని కేసీఆర్ అడగ్గా లేదు అంటూ ప్రజలు ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. సోయిలేని మదన్ రెడ్డి మరి ఎందుకు కాంగ్రెస్లోకి పోయిండు అంటూ నిలదీశారు. వెంకట్రామరెడ్డికి నర్సాపూర్ నుంచి 50,000 మెజారిటీ ఇచ్చి మదన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కేసీఆర్ కోరగా చెప్తామంటూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. బీజేపీకి పేదల కష్టాలు ఉండవని, ధనికుల బాధలే ఉంటాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలన వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విడమర్చి చెప్పి ప్రజల్లో ఆలోచనను రేకెత్తించారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 6 గ్యారంటీలు, 420 హామీలిచ్చి రైతులు, యువకులు, మహిళలు అందరినీ వంచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఇలాగే ఉంటే పరిశ్రమలు వెనక్కిపోతాయని ఆవేదన చెందారు. రైతు బంధుపై రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తోందని, ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఆ విషయం మీ అందరికీ తెలుసు. గత 4-5 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. ఆ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపెట్టి మనందరినీ మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. రైతులను, యువకులను, అందరినీ కూడా వంచింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. ఒక ఉచిత బస్సు అనేది తప్ప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు. ఆ విషయం మనందరికీ తెలుసు. రైతు బంధు అందరికి పడ్డదా? పర్లేదా? నర్సాపూర్లో కూడా వల్లే 2 లక్షల రుణమాఫీ జరిగిందా? జరగలేదా? ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు. నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 తారీఖు నాడు ఉదయం 9:30కే మొత్తం మీ రుణం మాఫీ చేస్తానన్నాడు. జరగలేదు కదా? కరెంటు సరిగా వస్తుందా? మరి ఎక్కడికి పోయింది మన కరెంటు? 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది? అదేవిధంగా అనేక హామీలు అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,200 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు. మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో 1 రూపాయికే కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి, పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? కరెంట్ ఎక్కడికి పోయింది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతా ఉంది? ధాన్యం కొంటున్నారా?
వడ్లు కొంటున్నారా? పోతలేవా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. రైతు బంధు కూడా రేపు వ్యవసాయం చేసినోనికే ఇస్తారట, పొలం దున్నితేనే ఇస్తారట. ఇంతకుముందు అట్లా వచ్చిందా? ఇంతకుముందు అందరికి వచ్చింది కదా, టైం మీద పడ్డది కదా. ఇంకా మజాక్ ఏంటంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి. ఇస్తే అది ఉపయోగపడుతుంది. కోతలైనవి కల్లాలైనవి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తూ ఉంది. ముసలోళ్లకు 2000 రూపాయలు మనం పెన్షన్ ఇచ్చినాం, వీళ్ళు 4000 ఇస్తామన్నారు. వచ్చినాయా 4000 రూపాయలు? వచ్చే నమ్మకం ఉన్నదా? అంటే ఈ విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చలే. ప్రతిదానికి ఏదో కొండి పెట్టడం, తొండి పెట్టడం, అబద్ధాలు చెప్పడం. కాళేశ్వరం నీళ్లు వస్తే నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్నారు గులాబీ దళపతి కేసీఆర్. నర్సాపూర్కు నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోవైపు దశాబ్దాలుగా కొట్లాడినా ఎవరూ చేయని విధంగా తాండాలను గ్రామ పంచాయతీలు, ఎస్టీలకు 10% రిజర్వేషన్, పోడు భూములకు రైతు బంధు అమలు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ఏ ఒక్క వర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరెంటు కోతలు పెట్టడం వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి ఉంది. మన నర్సాపూర్ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా నేను కోమటి బండల నుంచి ప్రత్యేకమైన లైన్ వేయించిన మంచినీళ్ళు బాగా రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే నర్సాపూర్ లింక్ కావాలని, ఇక్కడ 1,50,000 ఎకరాలకు నీళ్లు రావాలని మన శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతూ ఉన్నారు. అవన్నీ మీ కళ్ళ ముందట్నే ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునుక అవుతుంది. దాన్ని మనం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు. దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి, మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు నీళ్ళు రావాలి అంటే ఎంపీగా వెంకట్రామరెడ్డి సార్ గెలవాలి. ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చేటువంటి ఆచారంలో లేదు. మనకు అర్థమవుతా ఉంది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే, ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు. మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అటు విద్యార్థి లోకాన్ని గోల్మాల్ చేసినారు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసిండో మీకు తెలుసు. మున్సిపాలిటీకి నేను 25 కోట్ల రూపాయలు ఇచ్చిన, వాటిని కూడా వాపసు తీసుకొని పోతూ ఉన్నారు. గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినాం, వాటిని కూడా వాపసు తీసుకొని పోతూ ఉన్నారు. ఏ రకంగా కూడా క్యాన్సిల్ చేయడమే తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మన కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద మనం యూనివర్సిటీ పెడదామనుకున్నాం, దాన్ని కూడా చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హల్దీ వాగు మీద, మంజీర నది మీద ఎన్ని చెక్ డ్యాములు నేను కట్టించినో మీకు తెలుసు. 10 చెక్ డ్యాములు కట్టినాం, దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం. దాన్నంతా కూడా ఇలా దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే తాగునీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, కరెంటు రాదు, పేదల సంక్షేమం లేదు. నర్సాపూర్లో లంబాడా సోదరులు ఎక్కువ ఉన్నారు. నేను 58 ఏళ్ళు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు చేయలే. గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్, మీకు డైరెక్ట్గా నిధులు పంపించిందే కేసీఆర్, గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టిందే కేసీఆర్. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను లంబాడా బిడ్డలకు. టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ 1 పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని, ఇది అన్యాయం, 10% రిజర్వేషన్, ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా, కొట్లాడాలి కదా. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది అని దాన్ని నిలబెట్టాలి కదా. ఇవాళ మనం లేం, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా లేరు.
నేను లంబాడి బిడ్డలతో మనవి చేస్తా ఉన్నా, మన 10% రిజర్వేషన్ మనది మనకే ఉండాలన్నా ఖచ్చితంగా పార్లమెంటుకు వెంకట్రామరెడ్డి గారు పోవాలి, మన తరఫున వాదించాలి, మాట్లాడాలి. అందుకోసం గిరిజన బిడ్డలైన లంబాడీలు కూడా దయచేసి మీరు వెంటనే చేయాలి. మీ పోడు భూములు ఇచ్చినాం, పోడు భూములకు మన రైతు బంధు పడ్డదా? పోడు భూములకు రైతు బంధు రాలే కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది, రైతు బీమా కూడా చేసినాం, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరికి లేదు, గిరిజన బిడ్డలకు కూడా లేదు. అందువల్ల నేను మీ అందరినీ కోరేది, సమాజంలో ఏ ఒక్క వర్గం గురించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదు. అందుకోసం అందరం ఏకమై తెలంగాణ కాపాడుకోవాలి. మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయంపై రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడుతున్నారని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన మదన్ రెడ్డికి ముసలితనానికి కుసుమ గూడాలు ఎందుకని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మెడలు వంచి నీళ్లు తేవాలంటే వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించాలన్నారు కేసీఆర్. పైగా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్లో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ 2,500 రూపాయలు ఇస్తా ఉన్నదని చెప్పినారు. మహిళలకు, ప్రతి ఇంట్లో మహిళలకు 2,500 ఇస్తామన్నారు. వచ్చిందా? ఒక్కలకు కూడా రాలేదా? నర్సాపూర్ కాడ వచ్చిందట కదా, తెత్తానే మదన్ రెడ్డి కాంగ్రెస్లో వచ్చిందట కదా, తేలేదా మదన్ రెడ్డి? నిజమా? మరి ఎందుకు పోయిండా మదన్ రెడ్డి? పైచలక. మీ అందరికి కూడా నా చరిత్ర, మదన్ రెడ్డి చరిత్ర తెలుసు. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తామంటే ఓడిపోయిండు. 2 సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆరే కదా. మరి 70 ఏళ్ళ వయసులో ముసల్తానానికి కుసుమగూడాలన్నట్టు ఎవరిని ఉద్ధరిద్దామని పోయినట్టు మదన్ రెడ్డి, ఏం చేద్దామని పోయినట్టు? ఇది ధర్మమేనా? మనందరినీ ఇడిచిపెట్టిపోయిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కాలువ పని చాలా ముఖ్యం మనకు. మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ, అది మన బతుకుదెరువు. నాకు మనం నర్సాపూర్ మీద ఉండే ప్రేమతోని సునీత గారు గెలిచిన కాడి నుంచి దాని స్పీడ్ పెంచి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ మెడలు వంచి నీళ్లు తేవానంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి. మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలన్నీ పారాలే. అదే కేసీఆర్ కళ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. బీజేపీ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదని, అంతా వినాశనమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రధాని మోడీ 150 నినాదాలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. పైగా మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కృష్ణా గోదావరి జలాలను కూడా తమిళనాడుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్ గెలవాలని మేధావులు, యువకులు పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక ఇంకో పార్టీ నరేంద్ర మోడీ, ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని? 150 స్లోగన్లు చెప్పిన 150. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం కాలే, కానీ సత్యనాశ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది. డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, కార్మికులు రోడ్డున పడుతున్నారు, ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు పబ్లిక్ సెక్టర్ అంతా కూడా. మోదీ ఎజెండాలో పేదల బాధలు ఉండయి, పేద ప్రజల గోసలు ఉండయి, రైతుల బాధ ఉండదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ. మళ్ళీ వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి మాఫీ చెప్పి వేడుకున్నోడు నరేంద్ర మోడీ. నేను ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేధావులు, ఆలోచన పరులతోన్న మనవి, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి, కానీ ఒక ఒరవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు. మనకు న్యాయం జరగాలి. కృష్ణా గోదావరి నీళ్లు నరేంద్ర మోడీ తమిళనాడుకు తీసుకొని పోతా అంటున్నాడు. దాన్ని కాపాడాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా
ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే పార్లమెంటులో పులిబిడ్డల్లాగా కొట్లాడతారు. ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో అట్లా కొట్లాడతారు. మన హక్కులు ఉంటాయి, అందరం బాగా బతుకుతాం. నాకు ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. వెంకట్రామరెడ్డి సారు తెలంగాణ మొత్తం మీదనే అతి ఎక్కువ మెజార్టీతో గెలిచిపోతా ఉన్నాడు. మీ అందరి దీవెనతోని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం 40-50 వేల మెజార్టీని మీరందరూ కూడా తీసుకొని రావాలని నేను కోరుతా ఉన్నా. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా దిగజారిపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ కాదు, అంతా సత్యనాశ అయిందని ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 3 లక్షల భారీ మెజార్టీతో లక్ష్మారెడ్డి గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో 10 సంవత్సరాలు గడుస్తా ఉంది. 150 నినాదాలు ఇచ్చినాడు నరేంద్ర మోడీ. 150. సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఏమన్నా అయ్యిందా? ఏం జరగలేదా? నరేంద్ర మోడీ చెప్పిండు ఆ రోజు బీజేపీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఏం మీకు వచ్చినాయట కదా 30 లక్షలు? లేదు 30 వచ్చినాయట. రాలేదా? ఈటల రాజేందర్ చెప్తుండా? రాలేదా? మరి ఏం చేయాలి? 3 లక్షల మెజార్టీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలి. అంతేనా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా జరిగిందా? అమృత్ కాల్ వచ్చిందా? వచ్చే దీన్ని వచ్చినాయా? అంటే అంత వట్టి ట్రాషే, ఏమి లేదు. రూపాయి విలువ డాలర్ వ్యతిరేకంగా చూస్తే 84 రూపాయలకు పడిపోయింది. చాలా భయంకరంగా దెబ్బతిన్నది. ఎక్స్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగినాయి, దేశం యొక్క విదేశీ మారక నిల్వలు పడిపోయినాయి. అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట మంట కలిసిపోతా ఉంది మోడీ హయాంలో. మొన్న అరవింద్ కేజ్రీవాల్ను, కవితను అరెస్ట్ చేస్తే అమెరికా దేశం కూడా తమ నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా విశ్వగురువు అని ప్రచారం చేసే మోదీ విశ్వం మొత్తం మీద దేశ ప్రతిష్టను మంటగలుపుతా ఉన్నాడు. వాళ్ళు చేసేది ఏం లేదు, అంత వాటి ట్రాషే తప్ప బీజేపీ వల్ల ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. పైగా మోడీ మనకు మోసం చేసినాడు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మన హైదరాబాద్కు ఉండే, చట్టం ప్రకారం ఉండే, దాన్ని కూడా తీసేసినాడు. ఐటీఐఆర్ తీసుకొని పోయినాడు. తెలంగాణకు వచ్చిన 7 మండలాలు మనకు 400 మెగావాట్ల పవర్ ఇచ్చేటువంటి సీలేరు పవర్ ప్రాజెక్టు తీసుకెళ్లిపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మళ్ళా ఇప్పుడు ఏమంటున్నాడు, మీ గోదావరి జలాలు, మీ కృష్ణా జలాలు తీసుకుపోయి తమిళనాడు, కర్ణాటక ఇస్తా అంటున్నాడు. ఒప్పుకుందామా? యుద్ధం చేద్దామా? యుద్ధం చేయాలంటే మన కృష్ణాకు, మన గోదావరి మనకే దక్కాలంటే మరి లక్ష్మణ లాంటి వీరులు గెలిస్తేనే పార్లమెంట్లో రేపు గొంతు పట్టుకుంటారు. కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు, కరెంటు సరఫరా ఆగమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మళ్లీ ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని ప్రధాని మోడీయే అంటున్నాడని గుర్తు చేశారు. పార్లమెంట్లో డజన్కు పైగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తెలంగాణ కోసం పోరాడుతారని తేల్చి చెప్పారు. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 నెలల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో శివారు ప్రాంతాలలో, మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రాంతంలో మంచినీటి సరఫరా ఎట్లా ఉండే మీ అందరికీ తెలుసు. పుష్కలంగా నీళ్లు తెచ్చి ఇచ్చినాం, కొత్త పైప్ లైన్లు వేసినాం, కొత్త ట్యాంకులు కట్టినాం, బ్రహ్మాండమైన నీళ్ల సరఫరా జరిగింది. మరి ఇలా మళ్ళా నీళ్ల ట్యాంకులు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? ఎందుకు నీళ్లు తక్కువైపోయినాయి? ఎందుకు భూముల ధరలు పడిపోయినాయి? ఎందుకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది? జంట నగరాలను నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజు పవర్ ఐలాండ్ గా మార్చిన, నేను పవర్ ఐలాండ్ గా. న్యూయార్క్ లో, లండన్ లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్ లో కరెంటు పోకుండా చేసిన నేను. అది మీ అందరికి తెలుసు.
కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కన్ను రెప్పగొట్టే పాటు కూడా కరెంటు పోలేదు. పవర్ ఐలాండ్ చేసినాం. రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్లతోని దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింక్ చేసినాం. అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. నిన్న కొద్దిపాటి వాన పడితే 6 గంటలు 8 గంటలు కరెంటు పోతా ఉంది. 10 గంటలు కరెంటు పోతా ఉంది. రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది. పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పెట్టుబడులతోని నేను ముఖ్యమంత్రి కూడా నాడు పెట్టడానికి వస్తే అది మద్రాసు తరలి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ విధంగా పరిశ్రమలు పోవడం, కరెంటు పోవడం, మంచినీళ్ళు పోవడం, నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడతా ఉంది. రియల్ ఎస్టేట్ కింద ఎటువంటి ధరలుండే హైదరాబాద్ లో ఎంత బాగా వ్యాపారం జరిగేది. ఈ ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పిండు. మొన్న రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కింద అని వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు. అంటే అవినీతికి ఆలవాలని చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉన్నారు. పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి. ఐటీ రంగం కూడా కుదేలవుతా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు పార్లమెంట్ లో మనోళ్ళు డజన్ మంది ఉంటేనే ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు, తెలంగాణకు నిధులు తెస్తారు. కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపించాలని కోరుతా ఉన్నా. యాక్చువల్ ఫ్యాక్ట్ మీకు నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఎట్లా ఉన్నారు, టైగర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్పుల్లాపూర్ లో 85,000తో గెలిచినటువంటి వివేక్ గౌడ్ ఉన్నారు. కూకట్పల్లి ఎంత గెలిచారు మొన్న? 70,000తో గెలిచిన మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. చాలా పెద్ద పెద్ద మెజార్టీలతో గెలిచినాం మనం. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తే మనకు దాదాపు 4 లక్షల ఓట్ల మెజార్టీ ఉంది. లక్ష్మారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు. ఆయనకు రాజకీయాలలో ఎప్పుడు అవకాశం రాలే. ఫస్ట్ టైం మనం టికెట్ ఇచ్చి నిలబెట్టుకున్నాం. ఆయన ఒక సంస్థ పెట్టి లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేసిండు. వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రజలకు నీళ్లు సప్లై చేసిండు. పేదింటి బిడ్డల పెళ్లిళ్ళు చేసిండు. లక్ష్మణ అంటే నేను ఉన్నాని కదిలి వచ్చే మనిషి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు. సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తి. కాబట్టి దయచేసి నా మాటను గౌరవించి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఆల్రెడీ గెలిచిపోయిండు, తేలిపోయింది అది ఎలక్షన్. వరుస బట్టి అన్ని మనమే గెలుస్తా ఉన్నాం. చేవేళ్ళ గెలుస్తున్నాం. సికింద్రాబాద్ పద్మారావు బ్రహ్మాండం గెలుస్తున్నాడు. మల్కాజ్గిరి లక్ష్మారెడ్డి గారు గెలుస్తున్నారు. మెదక్లో వెంకటరామరెడ్డి గెలుస్తున్నారు. డజన్ పైచిలకు సీట్లు బీఆర్ఎస్ గెలుస్తా ఉంది. కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు అర్థమైంది. కాబట్టి మనకు ఎటువంటి అనుమానం లేదు. లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానన్న హామీ నెరవేరిందా అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటుతోనే బుద్ధి చెప్పాలని, మెదక్లో వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం గద్దెకెక్కితే ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలలో ఏ ఒక్క నినాదం కూడా నిజం కాలే. మీరందరూ చెప్పాలి, నేను అడుగుతా ఉన్నా. మోడీ గారు చాలా విషయాలు చెప్పినాడు. నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తానాడు. వచ్చినాయా 15 లక్షలు? పటాన్ చెరువులకు వచ్చినాయట కదనా? మీరవద్దామా నేనవద్దామా? రాలేదా అన్న? ఎక్కడ కూడా రాలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సత్యనాశ అయింది. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి,
సామాన్యుల నడ్డి విరిగింది తప్ప వచ్చేదిని రాలే గాని సచ్చేదిని మాత్రం వచ్చింది. మళ్ళా ఇప్పుడు అదే గ్యాసు ఇక మేమేదో ఉద్ధరిస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం, మళ్ళా మాకే గుర్తుంది అంటున్నారు. నమ్మచ్చునా? నమ్మే అవకాశం ఉందా? అంత ట్రాషు గ్యాసు. ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు, పాకిస్తాన్తో పంచాయతీ అని చెప్పుడు. వాడు పాకిస్తాన్కి ఇంత బుట్క దేశం. జాడి చొక్కటి కొడితే 25 ఏళ్ళు మన దిక్కు చూడాడు. వాడిని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకొనుడు, మన గ్యాస్ చెప్పుడు. మోడీ ఎజెండాలో, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలుండయి. ఏ కాలం లేదు, మనుకాలం లేదు, మధ్యాహ్న కాలం. పేదల కష్టాలుండయి, ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి. ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు, పెద్ద పెద్ద కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు మాఫీ చేసినాడు. కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా ఒకటి నోట్ల బుక్క పెడతా ఉన్నాడు. చివరికి ఎల్ఐసిని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఓడరేవులు పర్మిట్ ప్రయాణం చేస్తా ఉన్నాడు. మరి మొత్తం పోతే మనం ఎక్కడ పోవాలా? మన యువకులు ఎక్కడ పోవాలా? ఏం జరగాల ఈ దేశంలో? ఒక్క నినాదం కూడా కరెక్ట్ లేదు, ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు. కాబట్టి దయచేసి ఆ నిశాలో పోకుండా ప్రజలు, విజ్ఞులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఊరికే గుడ్డిగా పోయి ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుంది. ఇప్పటికే దేశం పరుగు పోయింది. అంతర్జాతీయంగా చాలా దెబ్బతిన్నాం. ఏం లాభం జరగలే, ఏ ఒక్కలకు కూడా ఏ వర్గానికి లాభం జరగలే. ఒక పేదల గురించి కానీ, ఒక గిరిజనుల గురించి కానీ, ఒక మహిళల గురించి కానీ, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల గురించి కానీ ఏ ఒక్క మంచి చట్టం తేలే. ఒక లేబర్ చట్టం కూడా మంచి చట్టం తేలే. కనీస జీతం పెంచాలని చట్టాలు తేలే. కానీ పెద్దలకు మాత్రం, పెట్టుబడిదారులకు మాత్రం కాపలా కాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. టీఎస్ ఐపాస్ విధానం వల్ల పటాన్చెరు అద్భుతంగా అభివృద్ధి అయిందని గులాబీ దళపతి కేసీఆర్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఒకప్పుడు 2 లక్షలు ఉన్న జనాభా ఇప్పుడు 4 లక్షలు దాటిపోయిందని చెప్పారు. రేపపాటుపోని కరెంటు, టీఎస్ ఐపాస్ వంటివి ఇందుకు కారణమని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా వచ్చి ఇక్కడ బతుకుతున్నారని చెప్పారు. ఇక మన స్థానికం, మన పటాన్చెరు నియోజకవర్గం. పటాన్చెరు నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు 2 లక్షల చిల్లర ఓటర్లు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇవాళ 4 లక్షలు దాటిపోయినారు. ఏం కారణం? ఏ కారణం వల్ల నిండిపోయినారు? ఏం కారణం అంటే మనం ఉన్నప్పుడు పెట్టినటువంటి బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఒక నిమిషం కూడా పోకుండా, రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు కావచ్చు. ఇక్కడ పరిశ్రమలు పెరుగుతా ఉన్నాయి. అందుకోసం దేశం నలుమూలల నుంచి వచ్చి బిడ్డలు ఇక్కడ నార్త్ ఇండియా కావచ్చు, వెస్ట్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఇక్కడ వచ్చి వాళ్ళ పొట్ట గడుపుకుంటా ఉన్నారు. బ్రహ్మాండమైన హబ్గా తయారైంది మన పటాన్చెరు. ఆ రకంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఇతరులు కూడా వచ్చి మన దగ్గర బతుకుతా ఉన్నారు. మనకు కూడా అవకాశాలు దొరుకుతా ఉన్నాయి. మనం కూడా బతుకుతా ఉన్నాం. మొన్న నేను వచ్చినప్పుడు మైపాల్ రెడ్డి గారిని అడిగిన, అంత హైదరాబాద్ అంతా పోయిందంటున్నారు, హైదరాబాదు పోయిందంటున్నారు, పటాన్చెరులో రియల్ ఎస్టేట్ ఎట్లుందని నేను అడిగిన. ఈయన కూడా కుప్ప అయిపోయింది సార్, గోవింద అయింది అని చెప్తా ఉన్నారు. ఎందుకు? ఏం కారణం? పటాన్చెరులో కావచ్చు, మన కొల్లూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మొత్తం సిటీలో కావచ్చు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన కాడ నుంచి ఒక్క పర్మిషన్ కూడా ఇస్తలేడు. ఆయనకు స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు ఇవ్వనట. రియల్ ఎస్టేట్ కడితే స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? అది మళ్ళా మన నెత్తినే పడుతుంది, బరువు ప్రజల మీదనే పడుతుంది. ఆయనకు మాత్రం 75 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టానట. దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయినది. ఎంత అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేటు. ఒక గజం ధర ఎంత ఉండే పటాన్చెరువులో? ఇవాళ అడిగేవాడు కూడా ఉన్నారా?
రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా? ఎవరు దీనికి కారణం? జై కాంగ్రెసేనా? కాంగ్రెసే కారణం కదా. అదేవిధంగా పటాన్ చెరువులో ఒకప్పుడు కలుషిత జలాలుండి ప్రజలకు చాలా అనారోగ్యం వచ్చేది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లా పెట్టి పరిశుభ్రమైన జలాలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. మళ్ళా ఈరోజు నీళ్లు తక్కువైతా ఉన్నాయి, ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు. మీరందరూ చూసినారు, మీ కళ్ళ ముందరనే ఉంది. పక్కనే కొల్లూరులో ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా 16,500 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇచ్చిన విషయం మీకు తెలుసు. అయింది కదా కొల్లూరులో, మీ పక్కనే జరిగింది. ఇవాళ వీళ్ళు అవన్నీ కూడా ఏం కాలేదని అబద్ధాలు చెప్పి ఎంతసేపు కేసీఆర్ను బదనాం చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అబద్ధాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా కేటీఆర్ గద్వాలలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే గద్వాల జిల్లా పోతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే మరో 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని స్పష్టం చేశారు కేటీఆర్. ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో దేవుడి మీద ఒట్టు, కేసీఆర్ తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు, రెండే పని, ఇంకేమీ లే. ఇక్కడికి వస్తే ఏం చెప్తాడు? జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, 15 ఆగస్టుకు చేస్తారు రుణమాఫీ అంటాడు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు ఈయనేమో తేదీలు తారీఖులు మారుస్తా ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరేది, ఒకరెవరైనా మనను మోసం చేస్తే మొదటిసారి మోసం చేసినోడిది తప్పైతుంది, రెండోసారి కూడా వాడి చేతిలోనే మనం మోసపోతే మన తప్పైతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి చేతిలో రైతులు ఈ రాష్ట్రంలో మోసపోయినారు. రైతు భరోసా అంటే నమ్మినారు, 2 లక్షల రుణమాఫీ అంటే నమ్మినారు, 15,000 రైతు భరోసా అంటే విశ్వాసంలోకి తీసుకున్నారు, రైతు కూలీలకు ఇస్తానంటే నమ్మినారు, కౌలు రైతులకు రైతు భరోసా అంటే నమ్మినారు. ఇవన్నీ నమ్మి ఓట్లేసినారు. ఇవాళ ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న, అట్లా అయిపోయింది మన పరిస్థితి. కరెంటు బాగా వస్తుందా కాంగ్రెస్ వచ్చినాక? మోటార్లు కాలుతున్నాయా? మంచినీళ్ళకి తిప్పలు అవుతుందా? అందుకే కేసీఆర్ గారు చిలకకు చెప్పినాడు ముందే, మోసపోతే గోస పడతాం, నమ్మొద్దు కాంగ్రెస్ అని చెప్పినాడు. కాంగ్రెస్ కావాలనా కరెంటు కావాలనా అని చెప్పి కూడా అడిగినాడు కేసీఆర్ గారు. ఆఖరికి మంచినీళ్ళ కోసం, సాగునీళ్ళ కోసం ఇదిగో మీ ఎమ్మెల్యే గారు ఈయన దీక్ష చేస్తే తప్ప ఏప్రిల్ 15 నాడు అంబేద్కర్ జయంతి తెల్లారి కృష్ణమోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తే తప్ప నారాయణపూర్లోకించి ఈయనే చేసినారు. అది కూడా ఇదే చౌరస్తాలో దీక్ష చేస్తే తప్ప, జల దీక్ష చేస్తే తప్ప నీళ్లు కూడా విడుదల చేయని సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు 1,50,000 పెళ్లిళ్ళైనాయి నువ్వు ముఖ్యమంత్రి అయినాక. 1,50,000 తులాల బంగారం మా ఆడబిడ్డలకు బాకీ ఉన్నావు, గుర్తు పెట్టుకో, వదిలి పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెలకి 2,500 రూపాయలు ఇస్తానన్నాడు మా ఆడబిడ్డలకి. ఇస్తున్నాడు కదా. మీరు నాకు అబద్ధం చెప్తున్నారు గద్వాల్లో, ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఏమో నిర్మల్ తాలూకాలో చెప్తున్నాడు, ఆదిలాబాద్ లో వేస్తున్నాం డబ్బులు 2,500 పడతానే ఉన్నాయి, నెలకి పోతానే ఉన్నాయని చెప్తున్నాడు. పడతలేవా? లే మీరు తప్పు చెప్తున్నారు నాకు పక్కానా. మరి అయినా కూడా కాంగ్రెస్కి ఓటేద్దాము మళ్ళీ. ఆడు 2,500 ఇస్తాను 100 రోజుల లోపల అని చెప్పి మోసం చేసినా మళ్ళీ వాడికే ఓటేద్దామా? నెలకు 4,000 ఇస్తా అన్నాడు పెద్ద మనుషులకి, వచ్చినాయా పెద్ద మనుషులకి? 4,000 కాదు, జనవరి నెలలో మనమిచ్చే 2,000 కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. ఆఖరికి ఆ ముసలోళ్ళ నోటికాడి ముద్ద కూడా లాక్కున్నాడికి మళ్ళీ ఓటేద్దామా? ఆలోచించండి. 13 తారీఖు నాడు మీ చుట్టాలకు చెప్పండి, మీ పక్కింటోళ్ళకి చెప్పండి, మీ ఇంటోళ్ళకి చెప్పండి, ఒక్కటే పని చేయండి. రాష్ట్రంలో ఒక 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి, 6 నెలల్లో తిరిగి కేసీఆర్ 6 నెలల్లో తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ మెడలు వంచే పరిస్థితి వస్తుంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
గ్యారంటీల పేరుతో ప్రజలను బురిడి కొట్టించిన రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా కల్వకుర్తిలో నిర్వహించిన రోడ్ షో కేటీఆర్ పాల్గొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ ఇద్దరూ ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే మనోళ్ళు మోసపోయింది. 2 లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు. నెలకు 2500 ఇస్తా, ఎంబడే రుణమాఫీ చేస్తా, నేను నల్లమల బిడ్డను, మీ ఓన్ని పాలమూరు బిడ్డను అని డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది. పెద్ద మనుషులకు కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా, కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ, మా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కల్వకుర్తి కాడ బయట మీ ఎమ్మెల్యే హోర్డింగులు పెట్టిండు. ఏమని పెట్టిండు? 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం. అయిపోయినాయట 5 గ్యారంటీలు. అయిపోయినాయి 5 గ్యారంటీలు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? వచ్చిందా? రైతు భరోసా అన్నట్టు వచ్చిందా? 15,000 వచ్చినాయా? అక్కడికి రైతు బంధన పడ్డదా? తులం బంగారం వచ్చిందా? నెలకు 2500 వచ్చిందా? ఒక మా ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు? స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి, మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక కోడమల్లన్న. గోర్ బంజారా జాతీర్, చోగోట్ జవాన్, 12 गोट पमार, 27 पाट भूक्या, 52 पाट भट्या, हमसेन राम राम. अपने बेटा बेटाउनो भविष्य वासु, मार बेटा प्रवीण कुमार IPS नौकरी छोड़न. आज కేటీఆర్ ఆయో మన కళ్ళలో సంతోషం లాయో. కేసీఆర్ ఆయో రైతు బంధులు లాయో. కేసీఆర్ ఆయో గురుకులం లాయో. కేసీఆర్ ఆయో ఇంటింటికి నల్ల లాయో. కేసీఆర్ ఆయో వర్షం లాయో. అవునా? కేసీఆర్ ఆయో కళ్యాణ లక్ష్మి లాయో. కేసీఆర్ ఆయో అన్ని సంక్షేమ పథకాలు లాయో. రేవంత్ రెడ్డి ఆయో. రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్లు లాయో. అవునా? అవునా? రేవంత్ రెడ్డి చో జూటన్ కెన్ మనందరినీ మోసం చేసిండు. అవునా కదా? మీరందరూ నన్ను ఓటేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు పెట్టినా, ఎన్ని పోలీసు కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, మే 13వ తారీఖు నాడు అంటే వచ్చే సోమవారం నాడు మీరందరూ కలిసి ఒక్కసారి లైన్ లో నిలబడి మీరందరూ కలిసి లోపలికి పోయి ఎగుర్తు కొట్టాలి. సిద్దిపేట అభివృద్ధి చూసి కాంగ్రెస్ బీజేపీ ఓరవలేకపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ 10 ఏళ్ల కాలంలో ఒక్క మంచి పని చేసింది లేదన్నారు. సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్కు మద్దతుగా నిర్వహించిన ఆర్ఎంపీ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తీరును ఎండగట్టారు. రాజకీయాల కోసం దేవుణ్ణి, దేశాన్ని వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్కు అండగా నిలబడాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అంతా రివర్స్ గేర్లోకి పోయింది. కొత్త ప్రభుత్వం వస్తే 4 మంచి కొత్త పథకాలు రావాలి, ప్రజలకు మేలు జరగాలి. వీళ్ళు ఏమన్నారు? మార్పు రావాలి అన్నారు. మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే అద్భుతంగా దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంలో మార్పు వచ్చింది. అంతేనా కదా? బోరు బాయిల కాడ 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే ఇప్పుడు మళ్ళా కాలిపోయే మోటార్లు, దొంగ రాత్రి కరెంటు, రైతుల జీవితాల్లో చీకటిమయం చేసే మార్పు అయితే వచ్చింది. బిడ్డ పెళ్ళైతే కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. వీళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు. తులం ఏమైందో కానీ ఇచ్చే చెక్కు కూడా బంద్ అయింది. మార్పు అయితే వచ్చింది. ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో
కేసీఆర్ కిట్ ఇచ్చి డెలివరీ చేసి తల్లిని పిల్లని ఇంటికాడ తెచ్చురు. పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అనే రోజులు ఆ రోజు ఉండే. ఇవాళ మార్పు వచ్చింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే మార్పు అయితే వచ్చింది. కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధును సకాలంలో అందించాడు. కరోనా వస్తే కూడా రైతు బంధు ఆగలేదు. ఇవాళ మార్పు వచ్చింది. 5 నెలలైనా మార్కెట్లోకి వడ్లు వచ్చినా ఇంకా పూర్తిగా రైతు బంధు పడని మార్పు అయితే వచ్చింది. రైతు బంధుపై రేవంత్ దొంగ నాటకాలు ఆడుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రైతు బంధుని వేసినట్లే వేసి మళ్లీ ఆగేలా చేశాడని రేవంత్ మీద మండిపడ్డారు. రైతుల విషయంలో తమకు రాజీ లేదన్న జగదీష్ రెడ్డి ఓట్ల రాజకీయం తమకు అవసరం లేదన్నారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతులకు ఇదే చివరి రైతు బంధులా కనబడుతుందన్నారు. ఐకేపీలో ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడం వల్లే అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసిందన్నారు. తడిసిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే మద్దతు ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రాజన్న సన్నిధికి ప్రధాని మోడీ వచ్చి కనీసం ఒక్క సెకండ్ కూడా వేములవాడ గురించి మాట్లాడలేదన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్కు ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎవరూ మార్చలేరని తేల్చెప్పారు. కరీంనగర్ అభివృద్ధిని పట్టించుకొని బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వినోద్ కుమార్ కోరారు. ఆ దేవాలయం గురించి అభివృద్ధి కోసం మరి నేను దీన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతా, ఎట్లయితే కాశీని వారణాసిని తీర్చిదిద్దినో, చాలా గొప్పగా ఆ వారణాసి పట్టణాన్ని తీర్చిదిద్దినో, దక్షిణ భారతదేశానికి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని నేను మంచిగా చేస్తానని చెప్పి ఒక ఎన్నికల సభలో ఒక హామీ ఇస్తానని అనుకున్నా. నేను చెప్పిన ఒక 500 కోట్ల రూపాయల విలువ గలటువంటి ఆ డబ్బులతోని నేను ఇక్కడ ఓ మంచి దేవాలయాన్ని నిర్మిస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వండి మోడీ గారు. ఎన్నికల సభలో ప్రకటనలు చేయడానికి వీల్లేదు, ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది, కానీ హామీలు ఇవ్వడానికి ఏం అడ్డు లేదు. ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు? కరీంనగర్ ప్రజలారా, ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటని అడిగినా ప్రధానమంత్రిని, నేను ఎందుకేలా ఓట్లు నీకు కరీంనగర్ ప్రజలు? ఒక్కటి దేవాలయం గురించి కావచ్చు, లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు, లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆపేసినరు వేగవంతం చేయాలని అడగచ్చు. గా పిల్లలకి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు 33 జిల్లాల్లో 23 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు లేవు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఖాయమని ఒక స్పష్టత వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడుగుంటపల్లిలో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఉపాధి కోల్పోయారని నిరంజన్ మండిపడ్డారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సుతో తమకు ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలు వాపోతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. క్రమ పద్ధతిలో పని కట్టుకొని చేసినటువంటి దుష్ప్రచారం యొక్క ప్రభావాన్ని వీళ్ళ ప్రజలు ప్రత్యక్షంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళే చెప్తున్నారు. చెరువు ఎండింది, సేలెండింది, పంట లేదు, పోయింది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఉపాధులు కోల్పోతున్నాం. మంచినీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట. వాళ్ళు చెప్పినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, ఉచిత బస్సు తప్ప. ఆ ఉచిత బస్సు కూడా మాకు పనికొచ్చేది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకేదో చేసుకునేటువంటి వాళ్ళు, రోజువారీ తిరిగేటువంటి వాళ్ళు పనికొస్తారు తప్ప ఊళ్ళల్లో ఉండి ఉపాధులు చేసుకుని బతికేటువంటి మాకు సంవత్సరానికి 5-6 సార్ల కంటే మేము బస్సులు ఎక్కం. మాకేమవసరం లేదు. ఈ పేరు చెప్పి ఏదేదో గొప్పగా అమలు చేసినామని చెప్తుంది ప్రభుత్వం, కానీ ఇది శుద్ధదండగా మిగిలిన కళ్యాణలక్ష్మి బంగారం కానీ, రైతులకు బోనస్ కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, కౌలు రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు 12,000 రూపాయలు కానీ ఎన్ని చెప్పినో ఒక్కటి అమలు కాలేదు. కాబట్టి మాకు
స్పష్టత వచ్చింది, అవగాహన వచ్చింది. ఈసారి గ్యారంటీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గెలిపిస్తామనేటువంటి భావన ప్రజల్లో స్వచ్ఛందంగా కనిపిస్తా ఉంది. ఎక్కడ పోయినా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మోసాలను గ్రహించారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎంపీగా నామా నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా విజయాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి అజయ్ కుమార్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. 23వ డివిజన్ ముస్తాఫానగర్లో సంబానీనగర్ ప్రాంతాల్లో డమ్మీ ఈవీఎం చూపిస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.